నమస్తే గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. గుడివాడలో ఘనంగా జరిగిన భారతరత్న అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే వెనిగండ్ల, వర్ల కాగిత కృష్ణప్రసాద్. దేశ ప్రజలందరినీ ఐక్యంగా వచ్చిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడిన ఎమ్మెల్యేలు. అత్యంత వైభవంగా జరుగుతున్న సింగరాయపాలెం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాలు. స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహించి పుట్టలో పాలు పోస్తూ మొక్కులు చెల్లించుకున్న మాజీ మంత్రి పిన్నమనేని. ఆదివారం మహా అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన కమిటీ పెద్దలు. 2 కోట్ల నిధులతో చేయనున్న దొండపాడు గ్రామ రహదారి అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. కూటమి ప్రభుత్వం 18 నెలల పాలనలో గ్రామాల్లో 276 నూతన రహదారులు వేసినట్లు వెల్లడించిన ఎమ్మెల్యే రాము. గుడివాడ పట్టణంలో వాడవాడలా ఘనంగా జరిగిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాలు. అంబేద్కర్ చిత్రపటాలకు నివాళులర్పించిన టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ నాయకులు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతామని ప్రకటించిన నేతలు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాలు శనివారం గుడివాడ పట్టణంలో ఘనంగా జరిగాయి. గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్ లో జరిగిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో గుడివాడ, పామర్రు, పెడన ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజా, కాగిత కృష్ణప్రసాద్, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించిన ఎమ్మెల్యేలు కూటమి నేతలతో కలిసి జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ప్రజల శ్రేయస్సుకు అంబేద్కర్ చేసిన సేవలను ఎమ్మెల్యేలు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, గుడివాడ టీడీపీ అధ్యక్షుడు దిట్యాల రాంబాబు, రూరల్ మండల అధ్యక్షుడు వాసిమురళి, కూటమి నాయకులు పాల్గొన్నారు. जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार भारत रत्न बी आर अम्बेडकर, जोहार राజ్యాంగ నిర్మాత बी आर अम्बेडकर, जोहार ప్రపంచ మేధావి बी आर अम्बेडकर, जोहार నిమ్మ జాతి నిప్పుల గణం డాక్టర్ बी आर अम्बेडकर. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా గుడివాడలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మహానుభావుల్ని అది కాకుండా దేశం మొత్తాన్ని కల్పించే ఏకైక పేరు, మంత్రం ఒకే ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలా అంతటి స్థాయి ఉన్న వ్యక్తి ఆయన ఒక్కడే ప్రపంచంలోనే. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత పెద్ద రాజ్యాంగాన్ని ఇవ్వటమే కాకుండా ప్రజలందరికీ హక్కుల్ని ఇచ్చి ప్రతి ఒక్క వర్గానికి సరైన హక్కులు, కావలసిన హక్కులన్నీ ఇచ్చిన ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాంటి మహానుభావులు మనం తలుచుకోవటం, ఆయన వర్ధంతులు కానీ జయంతులు కానీ మనం ఘనంగా జరుపుకోవడం కూడా ఎంతో. సో ఇలాంటి సంఘటన, ఇలాంటి అవకాశం మళ్ళీ అనేకమైన అవకాశాలు వస్తామని తప్పకుండా మనం అందరం కూడా కలిపి ఆయన స్ఫూర్తితో ముందుకు నడవాలని చెప్పుకోరు. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి పురస్కరించుకొని గుడివాడ సెంటర్లో ఇటీవల ఏర్పాటు చేసిన జిల్లాలోనే ప్రప్రథమంగా అద్భుతమైన అంబేద్కర్ గారి ఆ విగ్రహాన్ని స్థానిక శాసనసభ్యులు శ్రీ వెనిగండ్ల రాము గారు, పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ గారు, అదేవిధంగా కూటమి నాయకులు, గుడివాడ పురవాసులు అందరితో కలిసి ఘనంగా ఆ మహనీయుడికి, భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు భారతీయులందరూ కూడా ప్రశాంతంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నారంటే
ఆ మహనీయుడి చలవే. మరి ముఖ్యంగా రిజర్వేషన్ హక్కులు, దళిత హక్కుల్ని కలగజేసి రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో మాలాంటి శాసనసభ్యులు ప్రశాంతంగా, గౌరవంగా ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డామంటే అంబేద్కర్ గారు పెట్టిన భిక్షే. అంతేకాదు ఎంతోమంది కొలువులు, అదేవిధంగా ఇతర వెల్ఫేర్ హక్కులు ఇవన్నీ కూడా ఈరోజు అందరూ అనుభవిస్తున్నారంటే, రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా కూడా అందరూ జీవిస్తున్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చలవే అని కూడా తెలియజేస్తూ, ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పించడానికి ఉదయాన్నే 5:30కి సెంటర్ రావడం జరిగింది. అందరూ కూడా 69 సంవత్సరాలు అంబేద్కర్ గారు మనం విడిచి వెళ్ళినా ఆయన ఆశయాల కోసం, ఆయన ఆలోచనల కోసం, ఆయన నిర్మించిన రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అద్భుతంగా రాణిస్తుంది. సుపరిపాలన సంవత్సరంన్నర పూర్తి చేసుకున్న తరుణంలో అంబేద్కర్ గారికి ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తూ, ఆయన నామాన్ని మననం చేసుకుంటూ, ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తామని తెలియజేస్తాం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ, ఈ రోజున మన భారతదేశంలో విభిన్న కులాలు, మతాలు అన్నీ కలిసి ఉన్నప్పటికీ కూడా మరి అందరం కూడా ఈ రోజున కలిసిమెలిసి స్వేచ్ఛగా అందరం కూడా సమానంగా ఈరోజు బతుకుతూ ఉన్నాం. అందరికీ కూడా సమాన హక్కులు ఉన్నాయంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సెలవుతోటే ఈ రోజున మనందరం కూడా స్వేచ్ఛగా జీవించగలుగుతూ ఉన్నాం. తప్పకుండా మనందరం కూడా ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి, రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ కూడా తూచా తప్పకుండా పాటించి ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకు ఘనమైనటువంటి నివాళులు తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రసిద్ధిగాంచిన ఏలూరు జిల్లా సింగరాయపాలెంలో వెంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి వార్షిక షష్ఠి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా శనివారం స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు వేడుకల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పుట్టలో పాలు పోస్తూ ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. వేడుకల్లో భాగంగా ఆదివారం దేవస్థానంలో మహా అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు కమిటీ పెద్దలు తెలిపారు. సెంటర్లో వేచేసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కళ్యాణ మహోత్సవం సందర్భంగా రేపు ఆదివారం సోమవారం యొక్క భారీ అన్న సమారాధన కార్యక్రమం జరగబడింది. మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి చేతుల మీదుగా రేపు అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభిస్తాం. వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రెవెన్యూ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, శానిటరీ కానీ అన్ని రకాల ఏర్పాట్లు
ఆలయ కమిటీ కానీ ఏసీ కానీ అందరూ భారీగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చుట్టుపక్కల గ్రామస్తులందరూ బయట నుంచి కానీ వ్యక్తులందరూ వచ్చి విరివిగా పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి యొక్క కృపా కటాక్షములు పొంది ఉండాలని కోరుచున్నాం. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం సింగరాయపాలెం గ్రామంలో చేసి ఉన్న శ్రీ వల్లీదేవ సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం నందు షష్ఠి ఉత్సవాల్లో భాగంగా రేపు అనగా ఆదివారం 10 గంటలకి స్వామివారికి అఖండ అన్న సమారాధన నిర్వహించబడుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి భక్తులకి అన్ని రకాల ఏర్పాట్లు చేయటం జరిగింది. కాబట్టి 50 మంది భక్తులు వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. గుడివాడ నియోజకవర్గ పరిధిలో 18 కోట్లతో R&B రహదారులను అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల తెలిపారు. గత ప్రభుత్వంలో రోడ్లు కనుమరుగైతే కూటమి ప్రభుత్వం 18 నెలల పాలనలో నియోజకవర్గంలోని గ్రామాల్లో 276 కొత్త రోడ్లు వేస్తామని గర్వంగా చెప్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గుడివాడ రూరల్ మండలం దొండపాడు మోటూరు రహదారికి 2 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వెనిగండ్ల కూటమి నాయకులతో కలిసి భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే వెనిగండ్ల మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాటరగడ్డ రవికుమార్, మండల టీడీపీ అధ్యక్షుడు వాసుమురళి, అధికారులు, టీడీపీ నాయకులు, దొండపాడు గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. జరగాలి మళ్ళా రోడ్లనే లేకుండా పోయింది గుడివాడ కాన్స్టిట్యున్సీ మొత్తం. అందులో ప్రధానంగా ఈ దొండపాడు రోడ్డు చూస్తే చాలా దారుణంగా ఉండేది. అంటే గుంటలు గుంటలు గుంటలుగా ఇన్ని గుంటలు ఒక చోట ఉండొచ్చు అనేది కూడా తెలియనంత కదా. రోడ్డు కాకుండా గుంటలమయంగా ఉండేది. అందరికీ తెలిసిందే దొండపాడు ఒకటి, బైపాస్ రోడ్డు ఒకటి, ఇలాంటి కొన్ని టిపికల్ థింగ్స్ ఉన్నాయి బేసికల్ గుడివాడ అంటే. జీపీకి రోడ్డు కూడా ఉంది, అది ఒప్పుకుంటున్నాం. ఇంకా ఇది ఇలా కొన్ని భయంకరమైన రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లన్నింటినీ అసలు పట్టించుకున్నాను కానీ ఎప్పుడు ఈ చరిత్రలో ఎప్పుడు ఏం జరగలేదు. నేను ప్రామిస్ చేశాను, ఈ రోడ్స్ అన్ని మొత్తం వేసేస్తాం తప్పకుండా అని. R&Bలోంచి చాలా వరకు తీసుకుని వస్తున్నాం. చాలా కష్టంగా ఉన్నా కానీ సాధ్యమైనంత వరకు రోడ్లు తీసుకుంటూ వస్తున్నాం. కొన్ని అట్లీస్ట్ గుంటలు పూడ్చుకుంటానికి ఎలాగోలా అప్పుడు ప్రస్తుతం భయంకరమైన ఆర్థిక పరిస్థితులు ఉన్నా కానీ కొన్ని సొంతగా వేయించగలుగుతున్నాం. కొన్ని ఏమో కొంత ప్రజలు ఇప్పుడు చేపల చెరువులు, జీపీకే రోడ్డు ఉందంటే చేపల చెరువులు, అలాగే మన ఈ గొల్లేపల్లి రోడ్డు ఉందనుకుంటే ఆ రోడ్లు కూడా శాంతం గుంటలు పూడికిపోయి ఉంటే అది కూడా ఆ చెరువులను రిక్వెస్ట్ చేసి మొత్తం మీద ఎలాగోలా కొంత చేపించుకుని వస్తూ ఉన్నాం ప్రతి రోడ్డు. ఈ రోడ్డు అయితే ప్రధానంగా రాగానే కూడా దాంతోపాటే గుంటలు పూడ్చే కార్యక్రమం కింద దీంట్లోంచి ఒక 60 లక్షలతోటి మనకి ఒక 600 మీటర్స్ వచ్చినట్టు ఉంది. అది కూడా 900 మీటర్స్ వచ్చింది. సో అప్పుడు వేయించాము. అయినా ఇంకా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ రోడ్డు వేయించాలనేది నాకు ఎప్పటి నుంచో చిరకాల కోరిక. ఫైనల్గా ఇప్పుడు నెరవేరుతుంది. 2 కోట్లతోటి మనకి నాబార్డ్ నిధులు తీసుకుని వచ్చి ఈ వేపిస్తాం జరుగుతుంది. ఇలా ప్రతి రోడ్డు వేయించుకుంటూ వస్తున్నాం సాధ్యమైనంత వరకు. ఎక్కడ ఇంకా గతాన్ని నమ్ముకోకుండా బేసిక్ ఇప్పుడు గతాన్ని తవ్వుకోకుండా ఎక్కడ కుదిరితే అక్కడ రోడ్లు ఎంత ఎక్కడో చాటు నుంచి ఎలాగోలా ఫండ్స్ తీసుకొచ్చి కొంచెం చేపించుకుంటూ వస్తున్నాం. ఇలాంటి రోడ్లు అనేకం ఉన్నాయి. ఇంకా చేయాల్సినవి ప్రతి రోడ్డు కూడా చేసేస్తామని చెప్పేసి కూడా అందరికీ మాట ఇస్తున్నాం. ఇదొక మంచి టైము. అలాగే మనకి
గుడివాడలో నాటిలో డోకిపర్ రోడ్డు కూడా ఇప్పుడే మెగా వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళతో నేర్పించేస్తున్నాం ప్రస్తుతానికి. ఎందుకంటే మిగతా అన్ని డిలే అవుతున్నాయి కాబట్టి మెగా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వేస్తూ ఉన్నారు. వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. లక్షంలోనే రాము గారు మా ఊరు రోడ్డు నేను చేపిస్తాను, నాది బాధ్యత అని మాకు మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుని 50 లక్షలు శాంక్షన్ చేసి గవర్నమెంట్ రాగానే 5 నెలలు 6 నెలల్లో గోతులని పూడ్చి జనాలను కొంతవరకు ఉపశమనం కల్పించారు. మళ్ళీ సంవత్సరంన్నరలో ఫుల్ రోడ్డు గుడివాడ నుంచి దొండపాడు వెళ్ళే వరకు కూడా పూర్తి రోడ్డు బీటీ రోడ్డు శాంక్షన్ చేసి ఫస్ట్ రోడ్లో మన నియోజకవర్గంలో దొండపాడు ఫస్ట్ రోడ్డుగా ఆయన కొబ్బరికాయ కొట్టినందుకు దొండపాడు గ్రామ ప్రజల తరఫున అందరి తరఫున మా ధన్యవాదాలు తెలియజేస్తూ, గుడివాడ రూరల్ మండలం దొండపాడు గ్రామానికి ప్రధానమైన రహదారి ఈ రోడ్డు. దీనికి ఎన్నికల ముందు ప్రచారానికి వెళ్ళేటప్పుడు కనీసం కారు కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఎమ్మెల్యే గారు మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు దొండపాడు మోటూరు మీదుగా తిరిగి రావడం జరిగింది. అది ఏదైతే ఇబ్బంది ఉందో దొండపాడు గ్రామంలో ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. నన్ను గెలిపించగానే ముందుగా ఈ రోడ్డు వేస్తానని చెప్పడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా 1 సంవత్సరాల కాలం అయినా కానీ నాబార్డు నుంచి 2 కోట్లు తీసుకొచ్చి దొండపాడు వరకు రోడ్డు వేయడం జరుగుతుంది. అట్లాగే రూరల్ మండలంలో చాలా రోడ్లు ఇబ్బందిగా ఉన్నాయి. ఒక్కొక్క రోడ్డు ఖచ్చితంగా పూర్తవుద్దని తెలియపరచుకుంటూ ఈ గ్రాంట్ తెచ్చేందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం. కైకలూరులో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ కోమనేని శ్రీనివాస్ మరియు కూటమి నాయకులు పూలమాలలతో నివాళులర్పించారు. దేశ ప్రజల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషిని ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. నువ్వు మెట్టి దిగు, నువ్వు దిగు. కూచిపూడి నృత్యం ద్వారా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం పొందిన గుడివాడకు చెందిన చిన్నారి కళాకారుని బెజవాడ వాగ్దేవిని సర్కిల్ ఆఫ్ సపోర్ట్ ఆధ్వర్యంలో టీం సభ్యులు ఘనంగా సత్కరించారు. భారతీయులు గర్వించదగ్గ కూచిపూడి నృత్యం ద్వారా అతి చిన్న వయసులోనే గిన్నిస్ బుక్ రికార్డులో వాగ్దేవి స్థానం పొందడం అభినందనీయమని సర్కిల్ ఆఫ్ సపోర్ట్ అధ్యక్షుడు దూబ రాజేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఆఫ్ సపోర్ట్ టీం సభ్యులు వాగ్దేవి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం అండి. ప్రపంచ దేశాలు అభినందించదగ్గ నృత్యం ఏదైనా ఉందంటే అది కూచిపూడి ఒకటేనండి. మన భారతదేశంలో గర్వించదగ్గ నృత్యంలో ఒకటి కూచిపూడి అండి. ఆ కూచిపూడి నృత్యం మన ఆంధ్రప్రదేశ్, మన కృష్ణా జిల్లా, మన గుడివాడకి సుదూర ప్రాంతమైన కూచిపూడి నాట్యానికి కూచిపూడి గ్రామం పుట్టినిల్లండి. కూచిపూడి గ్రామం మన కూచిపూడి నృత్యానికి పుట్టినిల్లండి. అటువంటి కూచిపూడి నృత్యంలో కళాకార్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పేరు నమోదు చేసిన చదువుల తల్లి సరస్వతి, మన గుడివాడ నాట్య మయూరి వాగ్దేవి చిన్నారి పాపకు ఈరోజు మా సర్కిల్ ఆఫ్ సపోర్ట్ టీం తరఫున చిరు సత్కారం అందించామండి. ఆ పాపకి మా సర్కిల్ ఆఫ్ సపోర్ట్ టీం తరఫున దివ్య ఆశీస్సులు, అలాగే ఉన్నత చదువుని ఇవ్వాలని, ఇంకా నృత్యంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. ఈ చిన్నారి పాప వాగ్దేవి ఎవరో కాదండి, మా సర్కిల్ ఆఫ్ సపోర్ట్ టీం సభ్యులు ప్రముఖ వ్యాపారవేత్త బెజవాడ బాజేశ్వరరావు గారి కూతురండి, మా సోదరులండి. చిన్నారి బెజవాడ వాగ్దేవికి హృదయపూర్వక శుభాకాంక్షలమ్మా. దీనికోసం ఇది చిన్న విజయం కాదమ్మా, ఇది పెద్ద విజయం. ఇలాంటి విజయాలు నువ్వు నీ తల్లిదండ్రులకి చాలా అంకితం చేయాలి. నువ్వు ఇంకా అంచెలంచెలుగా ఈ నాట్యంలో పెద్ద పెద్ద అవార్డులు అందుకోవాలి. మీ తల్లిదండ్రుల ఖ్యాతిని మన అందరికీ తెలియజేయాలి. గుడివాడ పేరుని నువ్వు నుంచోబెట్టాలి బాగా. సర్కిల్ ఆఫ్ సపోర్ట్ తరఫున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. చిన్నారి వాగ్దేవి బెజవాడ వాగ్దేవికి మా సర్కిల్ ఆఫ్ సపోర్ట్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే వాళ్ళ ఫాదర్ గారు మదర్ గారు పిల్లల్ని చాలా సపోర్ట్ చేసి ఎదుగుదలకి
గిన్నీస్ బుక్లో ఎక్కడానికి కూడా వాళ్ళు సపోర్ట్గా పిల్లకి అన్ని విషయాల్లో తోడుకొని నడిపించినందుకు వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు. అందరికి నమస్కారం అండి. ఈ రోజు గుడివాడ పట్టణంలో బంటుమిల్ రోడ్లో ఉన్నటువంటి ప్రముఖ హోల్సేల్ వ్యాపారం అయినటువంటి బెజవాడ బాజేశ్వరరావు గారి కుమార్తె ఈ రోజు తన అసాధారణ ప్రతిభతో కూచిపూడి నృత్యంలో రాణించి ఈ రోజున గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, అదేవిధంగా కళాకారు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో తన పేరు సంపాదించడం ఇది గుడివాడ పట్టణానికే కాదు, ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా సరే తెలుగువారందరికీ, అదేవిధంగా బాజీ గారి కుటుంబానికి, అదేవిధంగా మా సర్కిల్ ఆఫ్ సపోర్ట్ కుటుంబానికి అందరికీ కూడా హర్షించదగ్గ విషయం అండి. ఈ రోజున మా సర్కిల్ ఆఫ్ సపోర్ట్ నుంచి ఈ రోజు మేము ఈ పాపను సత్కరించడానికి ఈ రోజు అక్కడికి వచ్చామండి. ఈ పాపను మేము మనస్ఫూర్తిగా అభినందిస్తామండి. ఒక్కసారి కరచాలతో ఆ పాపని ఇలాంటి మహోన్నత సమాజం మహాసంస్కృతిలోంచి పుట్టినటువంటి ఇలాంటి చిన్నారులు ఎంతో మంది కూడా భవిష్యత్తులో ఎన్నో అవార్డులు సాధించాలని మేము సర్కిల్ ఆఫ్ సపోర్ట్ ని కోరుకుంటున్నామండి. ఈ రోజు మా సర్కిల్ ఆఫ్ సపోర్ట్ తరఫు నుంచి ఈ రోజు ఈ చిన్నారి పాప సాధించిన ఈ గౌరవం ఇది వారి తల్లిదండ్రుల అంకిత భావానికి, అదేవిధంగా ఈ పాప యొక్క కష్టపడి సాధించిన ఈ శ్రమకి వారి గురువులైనటువంటి పి అనూష గారి మార్గదర్శకత్వానికి నిజంగా ఈ రోజు నిరూపణ అండి. ఈ పాప అందరూ కూడా ఈ పాపను అభినందించుకుంటున్నాం. ధన్యవాదాలు. సర్కిల్ ఆఫ్ సపోర్ట్ టీం లక్ష్యం ఇలాంటి కళాకారులను, కళారంగంలో ఉన్న వారిని ప్రోత్సహిస్తూ వారికి నిజమైన గౌరవాలు ఇస్తూ రేపొద్దున ఇవే సమాజానికి మంచి అర్థాన్ని, మంచి సంస్కృతిని ఇచ్చే అర్థంగా నిలుస్తాయని మేము బలంగా నమ్ముతున్నామండి. సర్కిల్ ఆఫ్ సపోర్ట్ వర్ధిల్లాలి. గుడివాడ వైసీపీ కార్యాలయంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. పార్టీ పట్టణాధ్యక్షుడు గొర్ల శ్రీను, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, సినీ నాయకులు పాలిటి చంటి, ఎంవి నారాయణ రెడ్డి తదితర నేతలు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జోహార్ అంబేద్కర్ అంటూ నేతలు నినాదాలు చేశారు. దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించేలా అంబేద్కర్ చేసిన సేవలు ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు. షేక్ బాజీ, తోట రాజేష్ తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. अमर रहे डॉक्टर बीआर अम्बेडकर, अमर रहे डॉक्टर बीआर अम्बेडकर, अमर रहे కొడాలి శ్రీ వెంకటేశ్వర నాని గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 59వ వర్ధంతి కార్యక్రమాన్ని మరి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందు నిర్వహించడం జరిగింది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మరి ఇంతకుముందు మన వక్తలందరూ కూడా చెప్పారు. మరి నేను ఒక్క మాటే చెప్పదలుచుకున్నా. మరి ఈ యొక్క భారతదేశానికి దశ దిశ చూపించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఆనాడు భారత ప్రజాస్వామ్యంలో మరి ఎవరెవరికి ఏ హక్కులైతే ఉన్నాయో ఆ హక్కులన్నీ కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ద్వారా మరి ఈరోజు అందరూ కూడా అనుభవిస్తున్నారు. మరి అలాంటి మహోన్నత వ్యక్తి మరి ఆయన ఆశయాలను మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. మరి ఈరోజు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా మరి ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి విజయవాడలో స్వరాజ్య మైదానంలో మరి ఆయన నిలువెత్తు విగ్రహాన్ని పెట్టి మరి ఆయనకున్న ప్రేమను చాటుకున్నారు. మరి అది ఈరోజు మరి కూటమి ప్రభుత్వం మరి దాన్ని చిన్నచూపు చూస్తూ ఉంది. మరి ఈరోజు అంబేద్కర్ వర్ధంతి గారి కార్యక్రమం సందర్భంగా నేను ఒకటే ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నా. మరి అంబేద్కర్ గారి మరి ఆ స్వరాజ్య మైదానంలో మరి ఆయన యొక్క విగ్రహానికి మరి ఎటువంటి మరి చిన్నతనం లేకుండా మరి ఆ క్లీనింగ్ కానివ్వండి, మరి దానికి ఉన్నటువంటి ఏ అయితే ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా మరి కల్పించాలని నేను విన్నవించుకుంటున్నాను. ఈరోజు భారత జాతి ముద్దుబిడ్డ స్వతంత్ర భారతదేశానికి స్వేచ్ఛావాయువుల రూపంలో, రాజ్యాంగ రూపంలో స్వేచ్ఛావాయువుల్ని ప్రసాదించిన భాగ్యప్రదాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక గుడివాడలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు మాజీ శాసనసభ్యులు కొడాలి నాని గారి ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి సమక్షంలో ఆయనకి ఘనంగా
నివాళి అర్పించడం జరిగింది. వెనుకబడిన జాతిలో జన్మించినప్పటికీ చదువే మన జీవన విధానాన్ని, ఈ అంటరానితనాన్ని, అస్పృశ్యతలను మార్చుతుందని ఆ రోజుల్లోనే నమ్మి అకుంఠిత దీక్షతో లా చదివి విదేశాల్లో కూడా విద్యను అభ్యసించి తరువాత నేను పడిన బాధ కానీ, అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు ఎవరూ కూడా చదువులో కానీ, విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ, అవకాశాల్లో కానీ ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు అన్న మంచి దృఢ సంకల్పంతో స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో ఉన్న కమిటీకి రాజ్యాంగాన్ని రచించే బాధ్యత కూడా స్వతంత్ర భారతదేశంలో అప్పుడు ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఏకగ్రీవంగా ఆయనకు అప్పచెప్పటం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి కార్యక్రమాన్ని గుడివాడ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు కొడాల నాని గారి ఆదేశాల మేరకు ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. డాక్టర్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే ఆయన జీవితమే ఒక గ్రంథం. ఆయన మహారాష్ట్రలో ఒక అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించి చదువుకున్నటకు అనేక ఇబ్బందులు చిన్నతనంలోనే అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న సంఘటనలు అనేక ఉన్నాయి. ఆయన చదువుకునేటప్పుడు ఆయనకి అప్పుడు ఉన్న ఈ అగ్రవర్ణాల అణచివేత, అస్పృశ్యత, అంటరానితనం ఇవన్నీ కూడా ఆయన మైండ్లో ప్రగాఢంగా నిలిచి, ఉదాహరణ చెప్తారు. ఆయన స్కూల్ లెవెల్లో చదువుకునేటప్పుడు ఆయన మేనమామ గారింటికి వాళ్ళ అన్నతో వెళ్తుండగా, అప్పుడు ఈ ఆటోలు బస్సులు ఉండే కాదు కాబట్టి ఎడ్ల బండి మీద వెళ్తుంటే ఆయన దళిత కులానికి చెందినవాడని ఎడ్ల బండి అతను కూడా మధ్యలో దించేస్తే ఆయన నడుచుకుంటూ ఆయన మేనమామ గారింటికి వెళ్తే ఆయనకి దాహం వేసి రోడ్డు పక్కన ఉన్న ఒక చెరువులో నీళ్లు తాగుతుండగా మరి అక్కడ గ్రామస్తులు, ఈ అగ్రవర్ణాల వారు, మీరు అస్పృశ్యులు, అంటరాని వారు, మీరు మంచినీళ్ళు కూడా తాగుతాకు వీల్లేదని ఆయన అక్కడి నుంచి మంచినీళ్ళు కూడా తాగిన సందర్భంలో ఆయన అప్పుడే నిర్ణయించుకున్నారంట, మనం ఈ అస్పృశ్యత, అంటరాని తన మీదే మనం ఉద్యమం చేయాలి. మనకి మన జాతిని ఎవరైతే అట్టడుగున ఉన్నారో ఈ దళిత జాతిని, అట్టడుగులో ఉన్న వర్గాన్ని కూడా పైకి తీసుకురావాలని నిర్ణయించుకుని ఆయన లాలో మరి ఇక్కడ చదివి మరి ఆయన లండన్లో న్యాయ శాస్త్రంలో పిహెచ్డి చేసి మన భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రిగా కూడా ఈయన పనిచేశారు. గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి నాయకులు పూలమాలలతో నివాళులర్పించారు. ప్రజలందరికీ దేవుడైన అంబేద్కర్ దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాడని గుడివాడ జనసేన అధ్యక్ష కార్యదర్శులు మజ్జి శ్రీనివాస్, సాయన రాజేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. జనసేన మండల అధ్యక్షుడు గజేంద్ర, వేమూరి త్రిడా తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్ధిల్లాలి అంబేద్కర్ ఆశయాలు, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆశయాలు. జై జనసేన, సాధిస్తాం సాధిస్తాం. జోహార్ బిఆర్ అంబేద్కర్. అందరికీ నమస్కారం. గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయంలో డాక్టర్ దాదాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా ఆయనకి మా పట్టణ కమిటీ తరఫున అందరి తరఫున కూడా ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే అంబేద్కర్ గారి ఆశయాలను, వారి భావజాలాలను ముఖ్యంగా యువత కొనిపుచ్చుకోవాలని, వారి నుంచి ఎన్నో నేర్చుకోవాలని, ప్రస్తుత రాజకీయం కూడా చాలా అధ్వాన్నంగా ఉందని చెప్పుకోవాలి. మరి రాజకీయ నాయకులే కానీ, విద్యార్థులే కానీ, యువకులే కానీ ప్రతి ఒక్కరూ కూడా అంబేద్కర్ గారి ఆశయ సాధనకై పోరాడతారని కోరుకుంటూ వర్గం గుడివాడలో
బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. భారతరత్న గ్రహీత, అట్లాగే భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మహోన్నత వ్యక్తి ఆయన 100 సంవత్సరాలకి సరిపడా రాజ్యాంగాన్ని ముందాలోచన చేసిన రాసిన ఏకైక నాయకుడు ఆయన. అట్లాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి, అట్లా బీసీ వర్గాలకి అనేక హక్కులు కల్పించి, అట్లాగే విద్యార్థులకు కూడా రాయితీలు కల్పించి, ఉద్యోగ రాయితీలు కల్పించి, వాక్ స్వాతంత్రం కానీ, అట్లాగే ఓటు హక్కు కానీ, ప్రతిదీ మహిళా రిజర్వేషన్ కానీ ఇవన్నీ చట్టంలో ముందు చూపుతో రాసినందుకు ఆయన భారతదేశ ప్రజలందరూ అన్ని వర్గాలు, ఆయన ఒక వర్గానికి ఒక నాయకుడు కాదు, ఆయన భారతదేశ ప్రజలందరికీ నాయకుడిగా కొనియాడిన తప్పులేదు. ఇటువంటి నాయకుడు 100 సంవత్సరాలకు ఎవరో పుడతారు, ఇంకా 100 ఏళ్ళైనా కానీ ఇంత మేధావి పుడతాం అరుదైన విషయంగా నేను భావిస్తున్నాను. ఈరోజు భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం నందు గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, కార్యకర్తలు, వీరమహిళలు అందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళి అర్పించడం జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితం గురించి ఒకసారి మనం చర్చించుకుంటే ఆయన బాల్యం నుంచి కూడా అనేకమైన పోరాటాలు చేస్తూ అంటరానితనం, అసమానతలు, అస్పృశ్యతపై అలుపెరగని పోరాటం చేసి స్వతంత్ర భారతదేశానికి గొప్ప సాంఘిక లౌకికవాద రాజ్యాంగాన్ని అందించి భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు కూడా స్వేచ్ఛ, సమానత్వం, అదేవిధంగా రూల్ ఆఫ్ లా, ప్రజాస్వామ్యంలో జీవించాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రచించిన రాజ్యాంగం ఈ ప్రపంచ దేశాల్లో కూడా ఏ దేశానికి లేనటువంటి రాజ్యాంగాన్ని ఆ మహానుభావుడు రచించి మనకి అందించి వెళ్ళాడు. కావున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అలాగే అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు కూడా రిజర్వేషన్లు వచ్చాయని తెలియజేసుకుంటూ ఆ మహానుభావుడికి గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారి నాయకత్వంలో మరొకసారి ఘనమైన నివాళి అర్పిస్తూ జై భీమ్, జై భారత్. గుడివాడ పట్టణం ఓల్డ్ మున్సిపల్ కార్యాలయ సెంటర్లో గల శ్రీ కోదండ రామాలయంలో 21వ వార్షిక ధనుర్మాస ఉత్సవాల రాట ప్రతిష్ఠా పూజా కార్యక్రమాలు శనివారం శాస్త్రోక్తంగా జరిగాయి. వేద పండితులు శ్రీకాంత్ మంత్రోచ్చారాల మధ్య దేవస్థాన కమిటీ పెద్దలు, భక్తులు ఉత్సవరాటను ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ లంకాదాసరి ప్రసాదరావు, దేవస్థాన కమిటీ అధ్యక్షుడు డొక్కు రాంబాబు, లారీ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షుడు గుత్తా చంటి, కమిటీ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. కంటిగారు అట్టే ఉండి అట్టే ఉండి అందరికీ నమస్కారం.
గత 80 సంవత్సరాలుగా ధనుర్మాస మహోత్సవాలు గుడివాడ పాత మున్సిపల్ ఆఫీస్ సెంటర్లో జరుగుతున్నాయి. ఇది 81వ సంవత్సరం. ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇక్కడ కళాకారులను పోషించడం, కళాకారుల్ని ఇది చేయడం అలా ఆనవాయితీగా వస్తుంది. ప్రతి కళాకారుడికి ఇక్కడ సన్మానం చేయడం, కళాకారుల్ని అందరినీ పోషించుకోవడం జరుగుతుంది. కళలో అంతరించిపోతున్న ఈ రోజుల్లో ఈ ధనుర్మాస పందిరి ఒక నెల రోజులు ఈ కళాకారులందరినీ ఇది చేస్తూ, కళాకారులను పోషిస్తూ, కళాకారులకి ఏదో ఒక రకంగా మా యొక్క ధన సహాయం చేయటం. ఈ ధన సహాయం చేయడానికి ఈ చుట్టుపక్కల లారీ ఓనర్స్ అసోసియేషన్ వారు కానీ, ఈ చుట్టుపక్కల షాపుల వారు కానీ సహకరిస్తున్న అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ సెలవు. 81 సంవత్సరాలుగా ఇక్కడ ధనుర్మాస మహోత్సవం పందిరి నిర్వహిస్తూ వస్తుంది. ఇది లారీ ఓనర్స్ అందరూ కూడా చేస్తున్నటువంటి, మేమంతా కూడా ఆ రోజు పుట్ల పెద్దలు సాంప్రదాయ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా చేస్తూ వస్తున్నారు. దాన్ని గుడివాడలో నాకు తెలిసిన చిన్నప్పుడైతే ఇక్కడ డ్రామాలు కానీ నాటి హరికథలు కానీ చెప్పినప్పుడు చుట్టూ కూడా కట్టేసేసి అంతమంది జనం ఈరోజు ఉండేవాళ్ళు. అటువంటిది రాను రాను జనం తగ్గుతున్నారు, అంటే టీవీలకు అలవాటు పడిపోతున్నారు. ఆ రకంగా వీటికి కళ్ళకు మరి చిన్నచూపు చూసే సందర్భం ఉంది. ఏదైనా కానీ గుడివాడ పట్టణ ప్రజలందరూ కూడా ధనుర్మాస మహోత్సవం అనేది గుడివాడలో ఈ సెంటర్లో రామాలయం దగ్గరే జరుగుతూ ఉంటుంది. మీరు అందరూ కూడా వచ్చి తిలకించాలని చెప్పేసి, అలాగే 31వ తారీఖు రాత్రి జనవరి 1కి, ఎందుకంటే 31 సంతకడాల పూజ చేస్తాం, జనవరి 1కి పూజ చేస్తాం. సాంప్రదాయంగా దాదాపుగా 40 ఏళ్ళ నుంచి కూడా మేము చేస్తూ వస్తున్నాం. అదే రకంగా ఒక్కొక్క దాన్ని చేయిస్తూ ఈ రోజు వరకు కూడా లారీ ఓనర్లు ఎన్ని కష్టాలున్నా కానీ నష్టాలున్నా కానీ పందిరిని కాపాడుకుంటూ ప్రతిరోజు కూడా ఏదో కార్యక్రమం చేసుకుంటూ తర్వాత పండుగ అయిపోయిన తర్వాత ఒక ఆదివారం నాడు అన్నదానం చేయడం అనేది ఆనవాయితీ జరుగుతుంది. కోదండరాముల వారి విగ్రహ ఆలయం సమీపాన 80 సంవత్సరాలు పూర్తి చేసుకుని 81వ సంవత్సరం ధనుర్మాసోత్సవాలు మనకి వైభవంగా చేపట్టడానికి ఉన్నటువంటి లారీ ఓనర్స్ కానీ వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ఈరోజు పాత తరంలో పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ రోజున మరి డాక్టర్ రాంబాబు గారి ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా కూడా వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం గుడివాడ పట్టణ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టాం. అందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని సహకరించి ఈ కార్యక్రమం జరిగే పూర్తి కాలం కూడా అందరూ కూడా వైభవంగా ఈ కార్యక్రమం పూర్తి చేసి అందరూ కూడా రాంబాబు గారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ. గుడివాడ టీడీపీ కార్యాలయంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. గుడివాడ టీడీపీ అధ్యక్షుడు దిట్యాల రాంబాబు, రూరల్ మండల అధ్యక్షుడు వాసమురళి, కళింగ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ మజ్జడ నాగరాజు తదితర నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందని సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, షేక్ ఇబ్రాహీం తదితరులు పాల్గొన్నారు. గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అంబేద్కర్ గారి యొక్క 69వ వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్య విలువలు ఈ రోజున ఇంకా బతికి ఉన్నాయి అంటే నాడు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్లే ఈ రోజున ప్రజలకు చట్టాల పట్ల సన్మార్గాన్ని ఇవన్నీ కూడా ఆచరించడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేయట్లే మాత్రం సందేహం లేదు. అంబేద్కర్ గారు ఎప్పుడూ కూడా సమీకరించు, బోధించు, పోరాడు అనేటువంటి 3 అంశాల ద్వారా ప్రజలని వివేకవంతులను చేసి అందున అట్టడుగున ఉన్నటువంటి బలహీన వర్గాలను ఎప్పుడు పైకి తీసుకురావాలని కంకణం కట్టుకుని మరి ఆయన అతి కష్టం మీద ఏ విధంగా ఆర్థికపరమైనటువంటి పరిపుష్టి లేనప్పటికీ కూడా వీధి దీపాల కింద చదువుకుని ఆయన బారిస్టర్ తీసుకుని మరి రాజ్యాంగాన్ని ఇంత పెద్ద దేశానికి రాజ్యాంగాన్ని రాసి ఈ రోజున మానవతా విలువలని కాపాడే దానికోసం అనునిత్యం కూడా ఆయన కష్టపడినటువంటి రోజులు ఆ రోజులు.
కాబట్టి ఆయన రాసినటువంటి రాజ్యాంగమే ఇవాళ మనందరం కూడా మరి అనుసరిస్తూ ఉన్నాం. భరతమాత ముద్దుబిడ్డ ప్రపంచ మేధావి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి కార్యక్రమం ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ భారతదేశానికి దశ దిశ నేర్పిన వ్యక్తి అంబేద్కర్ గారు. ఒక పక్కన అంటరానితనం పేదరికంలో ఉండి కూడా వీధి లైట్ల కింద చదువుకుని కేంద్ర సహాయ మంత్రిగా పనిచేయటం, అట్లాగే రాజ్యాంగాన్ని రచించి ఒక గ్రామ పంచాయతీ వార్డు నెంబర్ కాడి నుంచి ఎంపీ వరకు కూడా అన్ని వర్గాలకు కూడా రిజర్వేషన్ కల్పించి ఇవాళ మనం రాజకీయం ఎదుగుతున్నామంటే కేవలం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అని తెలియపరుచుకుంటూ, అట్లాగే గుడివాడలో కూడా గత 20 సంవత్సరాల నుంచి కూడా అంబేద్కర్ విగ్రహం పెట్టాలని ఎంతోమంది దళితులందరూ కోరుకున్న కలగానే మిగిలిపోయింది. అందరికీ నమస్కారం. ఈ రోజున భారతదేశ ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 69వ వర్ధంతి వెనుగండ్ల రాము గారి యొక్క ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరగడం అనేది చాలా శుభసూచకం. ఈ రోజున బడుగు బలహీన వర్గాలు జీవనం సాగిస్తున్నాయంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల, అట్లాగే ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగంలోని ఓటు హక్కు అనేది ఇవ్వటం జరిగింది. ఆ రోజున అగ్రవర్ణాలకే ఓటు హక్కు అనేది ఉండడం జరిగింది. దాన్ని అంబేద్కర్ గారు అల్పసంఖ్యాకులకు కూడా ఓటు హక్కు అనేది కానీ ఉంటేనే కానీ దేశ నిర్మాణం అనేది అభివృద్ధి జరగదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు అనేది కల్పించి తమ యొక్క పాలనను తాము పాలించుకునే విధంగా ఆ యొక్క బాధ్యతలన్నింటిని కూడా ప్రజలకు అప్పచెప్పి ఈ రోజున భారతదేశాన్ని ముందుకు నడిపించే విధంగా ఆయన యొక్క ఆశయాలు కానీ ఆయన యొక్క ఆలోచనలు కానీ ఉన్నాయి. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు వల్లపర్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి అనంతరం పలువురు భవన నిర్మాణ కార్మికులకు బీజేపీ కండువా కప్పి వాటిలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కేకేడి ప్రసాద్, పిల్లి మురళీకృష్ణ, వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా తరఫున నివాళులు అర్పిస్తూ, మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిమ్న జాతులు దళితులకు కానీ వీళ్ళకి చేసిన సేవలను గుర్తిస్తూ రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ దళితుల్లోనూ నిమ్న జాతుల్లోనూ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని తెలియజేస్తున్నాము. మరి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బీసీలకు ఓటు హక్కు లేకపోతే పార్లమెంటు నుంచి ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసి బీసీలకి ఓటు హక్కు కల్పించిన ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తెలియపరుస్తూ, మరి రాబోయే కాలంలో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏవైతే దళితులకు నిమ్న జాతులకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీ కార్యకర్తలందరినీ కూడా పార్టీని బలోపేతం చేయాలని తెలియపరుస్తూ, అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీజేపీ సీనియర్ నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా మీడియా సోదరులకు కూడాను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా ఆయన్ని మరొక్కసారి గుర్తు చేసుకోవడానికి ఆయనకు పూలమాలలు సమర్పించి మా యొక్క అభిమానాన్ని చాటుకున్నాం. అది ఆయన్ని ఈ పూలమాలలు సమర్పించి ఆయన ఈ ఒక్కరోజే గుర్తు చేసుకోవడం కాకుండా ఆయన ఏవైతే మనకి హక్కులు కల్పించారో రాజ్యాంగం ద్వారా దానికి కృతజ్ఞతగా ప్రతిరోజు ప్రతి సెకండ్ కూడా ఆయన యొక్క ఆశయాల కోసం పాటుపడాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ, నియోజకవర్గ కేంద్రమైన పామరులోని శ్రీ అంకమ్మ తల్లి దేవాలయంలో హుండీలో నగదు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీ చేసిన యశ్వంత్ మున్నా అనే ఇద్దరు వ్యక్తులతో పాటు మైనర్ బాలుని పామరు పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను సీఐ సుధాకర్ మీడియాకు వెల్లడించారు. దొంగల వద్ద హుండీలో దోచుకున్న 36,000 నగదు, చెల్లపల్లిలోని చోరీ చేసిన ఓ మోటార్ బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులు కృష్ణ, గుంటూరు, బాపట్ల జిల్లాలో బైక్ చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు.
వి సుభాకర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, పామర్ సర్కిల్. ఈ నెల 1వ తారీఖు అనగా 1/12/2020 రాత్రి స్థానిక పామర్ గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ శ్రీ అంకాలమ్మ తల్లి వారి టెంపుల్లో ఒక దొంగతనం జరగడం జరిగింది. అయితే దీని మీద గౌరవ కృష్ణా జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కేసుని వితిన్ 1 వీక్లోనే ఛేదించడం జరిగింది. ఈ కేసులో నిన్నటి దినం అనగా 5/12/2025 సాయంత్రం 5:30 గంటల సమయంలో మన పామర్ మార్కెట్ యార్డ్ సమీపంలో ముద్దాయిలు ఒక బైక్ మీద వెళ్తుండగా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఎస్ఐ గారి సిబ్బంది సహాయంతో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకుని తర్వాత కన్ఫెషన్ మేరకు మన ఏదైతే అంకమ్మ తల్లి టెంపుల్లో చోరీ చేసిన 4,000 చోరీ సొత్తుగాను 3,600 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. అలాగే ఆ బైక్ గురించి వివరాలు ఎంక్వైరీ చేయగా అది చలపల్లిలో దొంగతనం చేసినట్లుగా తెలిసింది. అలాగే ఇంటరాగేషన్లో ఫర్దర్గా మరి 4 బళ్ళు కూడా ఇతను దొంగతనం చేయడం జరిగింది. అందులో ఒకటి చలపల్లి మండలంలో చేశాడు, అలాగే ఇంకొకటి నగరం, అలాగే మరొకటి రేపల్లో ఇతను దొంగతనం చేయడం జరిగింది. అయితే అవి ఇంకా రికవరీ చేయాల్సి ఉన్నాయి. ఈ ముద్దాయిల పేర్లు తీసుకుంటే కనుక వీళ్ళు చెరుకుపల్లి మండలం బాపట్ల జిల్లాకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళ పేర్లు ఎస్కే మొన్న, అలాగే చందోలు జస్వంత్ ఎలియాస్ సిద్ధు, అలాగే మరొక సిసిఎల్ ముగ్గురిని కూడా పట్టుకోవడం జరిగింది. తర్వాత దర్యాప్తు అనంతరం వాళ్ళని గౌరవ కోర్టు వారి ముందు హాజరుపరచడం జరుగుతుంది. అయితే ఈ కేసులో మనకి చల్లపల్లి పోలీసు వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో కీలకంగా వ్యవహరించడం జరిగింది. అయితే ఈ కేసు త్వరితగతిన ఛేదించినందుకు గాను మన స్థానిక గుడివాడ డిఎస్పీ గారు ధీరజ్ వినీల్ గారు, అలాగే మన మచిలీపట్నం కృష్ణా జిల్లా ఎస్పీ గారు సిబ్బందిని, స్టాఫ్ని అభినందించడం జరిగింది. అయితే ఈ కేసులో ముఖ్యంగా మన పామర్ ఎస్ఐ గారు, అలాగే హెడ్ కానిస్టేబుల్ చంద్రమోహన్, అలాగే కానిస్టేబుల్స్ షరీఫ్, ప్రహ్లాద్ కృషి చేయడం జరిగింది. వీరందరినీ ఇంకా అదర్ స్టాఫ్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎస్పీ ఉన్నతాధికారులందరూ కూడా త్వరితగతిన ఛేదించినందుకు గాను ప్రశంసించడం జరిగింది. జనసేన జిల్లా నాయకుడు సందు పవన్ ఆధ్వర్యంలో గుడివాడ నెహ్రూ చౌక్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కొదమల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశమే కాదు, యావత్తు ప్రపంచం అంతా కూడా సైలెంట్. అంటే ఒక గొప్ప నాయకుడిని కోల్పోయి ఆయన ఆశయాలు మాత్రమే ప్రజలకు అందించి భారతదేశ రూపురేఖలను మార్చడానికి నిద్రాహారాలు సైతం మానుకుని దేశ భవిష్యత్తు కోసం ఒక రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈ రోజున గుడివాడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి కొదమల గంగాధర గారి నేతృత్వంలో ఈ రోజున ఈ కార్యక్రమం రూపొందించాం. ఈ రోజున అంబేద్కర్ గారి గురించి చెప్పాలి అని అంటే, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం విచ్ఛిన్నం అవుతున్న పరిస్థితుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపినటువంటి చొరవ, ఆయన రూపొందించినటువంటి రాజ్యాంగం నేడు 78-79 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా కూడా భారతదేశం ఇంత ఐక్యతగా, ఇంత సమిష్టిగా, ఇంత ఇదిగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఒక దేశం సమిష్టిగా ముందుకెళ్తా ఉందనంటే దానికి ముఖ్య ఆద్యుడు, ముఖ్య పోరాట యోధుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి ఆశయ సాధనాలని జనసేన పార్టీ ఎప్పుడూ కూడా గుండెల్లోనే పెట్టుకుంటాం.
ఆయన యొక్క వర్ధంతి జయంతి కార్యక్రమాలే కాదు, ఆయన చూపే ప్రతి మార్గాన్ని కూడా జనసేన పార్టీ యొక్క దిశానిర్దేశంగా మేము భావిస్తూ ఉంటాం. ఎందుకనంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడూ కూడా ఒక మాట చెప్తూ ఉండేవారు, కడుపుకి అన్నం పెట్టాలి, తోటి మనిషికి చెయ్యందించాలి, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలి, తోటి మనిషికి చెయ్యందించాలి, అదే రాజ్యాంగ విలువ అని చెప్పని కూడా ఆయన చెప్పారు. కానీ ఎక్కడ ఏ కులానికి ఏ మతానికి కూడా ఆయన ఒక ప్రాతినిధ్యం వహిస్తూ ఆయనటువంటి రాజ్యాంగాన్ని రూపొందించలేదు. భారతదేశ పౌరులందరినీ కూడా మా దృష్టిలో పెట్టుకుని ఆయన రూపొందించినటువంటి రాజ్యాంగం నేడు ఈ రోజున ఇంత విధిగా 79 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా ఆయన యొక్క రాజ్యాంగ స్ఫూర్తి ముందుకెళ్తా ఉందనంటే ఆయన చేసినటువంటి కృషి, ఆయన దేశం మీద ఆయనకున్నటువంటి ప్రేమ ఎల్లలేనిదని చెప్పాలి. జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు రాష్ట్రంలో రాజ్యాంగానికి సంబంధించిన రూపకర్త అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు కృష్ణా జిల్లాలో నుంచి అట్లానే గుడివాడ నియోజకవర్గం జిల్లా నాయకుల నాయకత్వంలో పట్టణ శాంతినాయుడు గారు కానీ పట్టణంలో నజీర్ గారు ఇట్లాంటి సామాజిక కార్యకర్తలు ప్రజాస్వామ్య పద్ధతిలో మహిళా నాయకురాలు మన సుభాషిణి గారు ఇట్లా ఏదైతే ఈరోజు పీడిత వర్గాల అణగారిన వర్గాల నుంచి రాజ్యాధికారం కోల్పోయిన సామాజిక కులాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశంలో రాష్ట్రంలో మరొక ప్రాతిపదికన ఒక ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడం కోసం దాన్ని ఒక ప్రామాణికంగా తీసుకుని ఏదైతే అణచబడుతున్న వర్గాలు అధికారం కోసం హస్తగతం చేసుకుని ఈ ప్రజల యొక్క ఆర్థిక అభివృద్ధిని రాజకీయంగాను సాంఘికంగాను అసమానతలని లేని సమాజాన్ని ఏర్పాటు చేయడం కోసం ఆయన కన్నా కలల్ని నెరవేర్చడం కోసం ఇవాళ జనసేన పార్టీ అనేక రూప కార్యక్రమాలు తీసుకుంటూ వస్తున్న క్రమంలో గుడివాడ టిట్కో కాలనీలో బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు దేవరపల్లి చిన్న ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు ఎర్రపోతు అర్జున్ పార్టీ నాయకులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గానుగల రాజా, రాంప్రసాద్, కరీం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ పౌరులు స్వేచ్ఛా స్వాతంత్రాలు గాలి పీల్చుకునే అవకాశాన్ని ఇచ్చిన మహానుభావుడు 1956లో అస్తమిస్తం వల్ల ఈ రోజుకి ఆయన యొక్క వర్ధంతి 69వ సంవత్సర సందర్భంగా ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అలాగే జనసేన అలాగే కూటమి నాయకుల ఆధ్వర్యంలో కూడా ఆ మహానుభావునికి గుడివాడ పట్టణంలోని నెహ్రూ చౌక్ సెంటర్ నందు ఆయన యొక్క ప్రతిమకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మనం ఆ రోజున బ్రిటిష్ వారి యొక్క శృంఖలాలని తెంచుకుని భారతదేశం స్వాతంత్రాన్ని తెచ్చుకున్న టైంలో భారతదేశ పౌరులకు కూడా రాజ్యాంగం ఉండాలని చెప్పే ఒక ఉద్దేశంతో ఆనాటి నాయకులు అటువంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని అంబేద్కర్ గారి యొక్క భుజస్కంధాల మీద పెట్టడం జరిగింది. ఆ మహానుభావుడు 60 దేశాల యొక్క రాజ్యాంగాలను పరిశీలించి భారతదేశ పౌరులకి ఏ విధమైన హక్కులు కావాలనేది 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు విశేషమైన కృషి చేసి భారతదేశం యొక్క రాజ్యాంగ ముసాదాన్ని తయారు చేసి భారతదేశ పౌరులకు ఆయన అందించడం జరిగింది. ఆ మహానుభావుని జీవిత చరిత్ర తెలుసుకుంటే అటువంటి అతి తక్కువ పేదరికంలో కూడా పుట్టి భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని తయారు చేసేంత స్థాయికి ఎదిగిన నాయకుడిని ఈ రోజున భారతీయ పౌరులందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఆ రోజున భీమ్రావ్ అంబేద్కర్ గారు తన కాలేజీ తన చదువుల టైంలో కూడా మధ్యాహ్న భోజనానికి కూడా లేని టైంలో ఆ మహానుభావుని యొక్క విశేషమైన కృషిని ఆయన విద్యను గమనించిన ఒక స్కూల్ టీచరు తనకున్న భోజనంలో కూడా సగం ఆయనకి పెట్టి ఆయన యొక్క చదువుకి కారకుడైనందువలన అంబేద్కర్ గారు ఆ కృతజ్ఞతలో ఆయన యొక్క పేరైన భీమ్రావ్ అనే పేరుని అంబేద్కర్ గారు ఆయన ముందు తగిలించుకొని ఆనాటి నుంచి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కింద ఆయన తన ప్రస్థానం కొనసాగించడం జరిగింది. ఆ రోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల యొక్క నిరంకుశ ధోరణికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెన్ను వంచకుండా నిటారుగా నిలబడినటువంటి శిఖరం ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన యొక్క
భావాల జాలంతోనే భారతదేశ పౌరులు ఈ రోజున స్వేచ్ఛ స్వాతంత్రాలతో మరి ఈ రోజున మనందరం కూడా వాక్ స్వాతంత్రంతో కానీ వివిధ రకాల కారణాలతో హక్కుల్ని పొందుతున్నామంటే ఆ రోజున ఆ మహానుభావుడు తయారు చేసిన రాజ్యాంగమే కారణం. ఈ సందర్భంగా ఆయన వర్ధంతి సందర్భంగా మరి ఆ రోజున రాజ్యాంగ తయారవడానికి కారణములైన నాయకులందరికీ, అలాగే ముందు ముఖ్యంగా విశేషమైన కృషి చేసిన అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా మేమందరం కృతజ్ఞతలు తయారు చేసుకుంటూ, అటువంటి మహనీయుని యొక్క చిత్రపటాన్ని పార్లమెంట్లో కూడా పెట్టకుండా 70 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఆయన అవమానించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పార్లమెంట్లో మరి అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఆ మహనీయునికి సముచితమైన స్థానం కల్పించినందుకు కూడా మేమందరం కూడా మరి ఇప్పుడున్న నాయకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాతో కూడా ఉన్న ప్రతి ఒక్క పెద్దలకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను తెలంగాణనే ఆ మహానుభావుడికి నివాళులర్పించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారి 69వ వర్ధంతి మా గుడివాడ కుక్కో కాలనీలో జరుపుకుంటాం. మాకెంతో సంతోషకరంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా జరుపుకుంటానికి స్వేచ్ఛని మనకు అవకాశం కల్పించింది అది ఏకైక వ్యక్తి అంబేద్కర్ గారు మాత్రమే. రాజ్యాంగంలో మనకి మన జీవన ఉపాధులు కానీ మిగతా ఇటువంటి ఒక మనిషి ఎలా జీవించాలి ఇటువంటి అన్నీ కూడా మనకు రాజ్యాంగంలో ఆయన రాసిన గొప్ప మహానుభావుడు. అటువంటి ఆయనకి మేము ఈ విధంగా మేము అందరం కూడి మా బీజేపీ పార్టీ తరఫున. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. గుడివాడలో ఘనంగా జరిగిన భారతరత్న అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే వెలిగండ్ల, వర్ల కాగిత కృష్ణప్రసాద్. దేశ ప్రజలందరినీ ఐక్యంగా వచ్చిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడిన ఎమ్మెల్యేలు. అత్యంత వైభవంగా జరుగుతున్న సింగరాయపాలెం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాలు. స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహించి పుట్టలో పాలు పోస్తూ మొక్కులు చెల్లించుకున్న మాజీ మంత్రి పిన్నమనేని. ఆదివారం మహా అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన కమిటీ పెద్దలు. 2 కోట్ల నిధులతో చేయనున్న దొండపాడు గ్రామ రహదారి అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. కూటమి ప్రభుత్వం 18 నెలల పాలనలో గ్రామాల్లో 276 నూతన రహదారులు వేసినట్లు వెల్లడించిన ఎమ్మెల్యే రాము. గుడివాడ పట్టణంలో వాడవాడలా ఘనంగా జరిగిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాలు. అంబేద్కర్ చిత్రపటాలకు నివాళులర్పించిన టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ నాయకులు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతామని ప్రకటించిన నేతలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి గుడివాడ సిటీ కేబుల్ న్యూస్.